గరుడ పురాణాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎవరి సందేహాలు తీర్చడానికి వివరించారు. సరైన సమాధానం గరుత్మంతుడు. వివరణ: పక్షిరాజైన గరుత్మంతుడు మనిషి మరణం గురించి మరియు ఆ తరువాత ఆత్మ ప్రయాణం గురించి అడిగిన ప్రశ్నలకు విష్ణువు సమాధానమిచ్చారు. అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసిన పాపపుణ్యాల లెక్కలను యమలోకంలో ఎవరు రాస్తారు? సరైన సమాధానం చిత్రగుప్తుడు. వివరణ: యమధర్మరాజు ఆజ్ఞ మేరకు చిత్రగుప్తుడు ప్రతి ప్రాణి చేసే మంచి చెడు పనులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి కర్మల చిట్టాను రాస్తాడు. యమలోకానికి వెళ్లే దారిలో పాపాత్ములు దాటలేక ఇబ్బంది పడే భయంకరమైన నది పేరు ఏమిటి? సరైన సమాధానం వైతరణి. వివరణ: ఈ నది రక్తం, చీము మరియు మరుగుతున్న నీటితో ప్రవహిస్తుందని, పాపాత్ములు దీనిని చూసి భయపడతారని పురాణం చెబుతోంది. ప్రాణం పోయిన వెంటనే ఆత్మ శరీరం నుండి ఏ పరిమాణంలో బయటకు వస్తుంది? సరైన సమాధానం బొటనవేలు అంతా. వివరణ: దీనిని అంగుష్టమాత్రుడు అని అంటారు. ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు బొటనవేలు పరిమాణంలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని ధరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మొత్తం ఎన్ని రకాల ప్రధాన నరకాలు ఉన్నాయని చెబుతారు? సరైన సమాధానం 28. వివరణ: మనిషి చేసిన రకరకాల తప్పులకు వేర్వేరు శిక్షలు వేయడానికి యమలోకంలో 28 రకాల ప్రధాన నరకాలు ఉన్నాయని వర్ణించారు. మూగ జీవాలను వేటాడి చంపి తినేవారికి నరకంలో ఏ శిక్ష వేస్తారు? సరైన సమాధానం కుంభీపాకం. వివరణ: జంతువులను, పక్షులను హింసించే వారిని మరుగుతున్న నూనెలో వేసి వేయించడమే కుంభీపాకం, నరకంలోని శిక్ష. ఆత్మ శరీరాన్ని వదిలాక యమలోకం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సరైన సమాధానం 1 సంవత్సరం. వివరణ: భూలోకం నుండి యమలోకానికి 86,000 ఆమడల దూరం ఉంటుందని, ఆత్మ అక్కడికి చేరడానికి ఏడాది కాలం పడుతుందని నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మకు ఆకలి దప్పులు తీరాలంటే ఎన్ని రోజులకు పిండ ప్రదానం పూర్తి చేయాలి? సరైన సమాధానం 10 లేదా 12 రోజులు. వివరణ: మొదటి 10 రోజులు పెట్టే పిండం వల్లే ఆత్మకు ఒక రూపం ఏర్పడి ఆకలి దప్పులు తీరుతాయని గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం యమలోకం ఏ దిక్కున ఉంటుంది? సరైన సమాధానం దక్షిణం. వివరణ: దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. అందుకే చనిపోయిన వారికి చేసే కార్యక్రమాలు దక్షిణముఖంగా చేస్తారు. వైతరణి నదిని సులభంగా దాటడానికి చనిపోయే ముందు ఏ దానం చేయాలని చెబుతారు?
సరైన సమాధానం గోదానం. వివరణ: గోవు తోక పట్టుకుని పాపాత్ములు వైతరణి నదిని దాటుతారని, అందుకే గోదానం శ్రేష్టమని చెబుతారు. పరాయి స్త్రీని లేదా పరాయి పురుషుడిని మోహించేవారికి నరకంలో ఎలాంటి శిక్ష ఉంటుంది? సరైన సమాధానం ఎర్రటి ఇనుప విగ్రహాన్ని కౌగిలించుకోవడం. వివరణ: తప్తమూర్తి అనే నరకంలో ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని లేదా విగ్రహాన్ని కౌగిలించుకోవాల్సి వస్తుందని చెబుతారు. ప్రాణం పోయిన తరువాత ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చే యమభటులు చూడటానికి ఎలా ఉంటారు? సరైన సమాధానం నల్లగా భయంకరంగా. వివరణ: పాపాత్ములకు యమభటులు భయంకరమైన కోరలతో చేతిలో పాశం పట్టుకుని నల్లని మేఘంలా కనిపిస్తారని వర్ణించారు. మంచి పనులు చేసిన పుణ్యాత్ములకు యమధర్మరాజు ఏ రూపంలో దర్శనమిస్తాడు? సరైన సమాధానం సౌమ్యంగా, శాంతంగా. వివరణ: పుణ్యం చేసిన వారికి యమధర్మరాజు భయంకరంగా కాకుండా లక్ష్మీదేవి అంత శాంతంగా, సౌమ్యంగా కనిపిస్తాడని పురాణం చెబుతోంది. అబద్ధాలు చెప్పేవారికి మరియు తప్పుడు సాక్ష్యం చెప్పేవారికి ఏ నరకం విధిస్తారు? సరైన సమాధానం రౌరవం. వివరణ: స్వార్థం కోసం అబద్ధాలు ఆడేవారిని రౌరవం అనే నరకంలో రురు అనే భయంకరమైన జంతువులు హింసిస్తాయి. ఎవరైతే తల్లిదండ్రులను మరియు గురువులను నిందిస్తారో వారు మరుజన్మలో ఎలా పుడతారని గరుడ పురాణం చెబుతోంది. సరైన సమాధానం రాక్షసులుగా. వివరణ: పెద్దలను గౌరవించని వారు మరుజన్మలో కారడవిలో నివసించే రాక్షసులుగా పుడతారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ 15 ప్రశ్నలలో మీరు ఎన్నింటికి సరైన సమాధానం చెప్పారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.